సార్ ఈ మంగళగిరి నియోజకవర్గం వచ్చేపాటికి ఈసారి ఏదో ప్రాతిపదికన కుల ప్రాతిపదిక అంటున్నారు, లేకపోతే లోకేష్ ఏదో చేశాడంటున్నారు. ఓవరాల్గా చూస్తే మీ అభిప్రాయం ఏంటి మంగళగిరి వాసిగా? మంగళగిరి వాసిగా అంటే ఇదివరకంటే మాకు ఇసుక కానీ నేను ఒక చేతి వృత్తివాడిని, టాపీ మేస్త్రిని. మాకు ఇసుక 2 సంవత్సరాల నుంచి లేదు. దానివల్ల ఏంటంటే టాపీ మేస్త్రులు కానీ, సెంటరింగ్ వాళ్ళు కానీ, రాడ్ బెల్లింగ్ వాళ్ళు కానీ, కార్పెంటర్లు కానీ, పెయింటర్లు కానీ మొత్తం 2 సంవత్సరాలు ఇక ఈదిని పడ్డట్టుగా అయింది. అది దాని గురించి ఏంటంటే మేము లోకేష్ గారికి చేయాలనుకున్నాం. కానీ మేము ఏదో బటన్ నొక్కాను, నేను డబ్బులు ఇచ్చాను, నేను బటన్ నొక్కాను కాబట్టి మీరు ఇళ్ళకెళ్ళి ఓట్లు అడగండి, వాళ్ళే వేసేస్తారని చెప్పి అంటున్నారు కదా జగన్ గారు. ఇప్పుడు అంటే డబ్బులు ఇస్తే సరిపోద్దా, లేకపోతే అభివృద్ధి మీరు అన్నట్టుగా ప్రతిరోజు నాకు పని ఉండి నేను నా కష్టాన్ని నేను చూసుకోవాలి అనే ఆలోచన ఉండాలంట? మా కష్టాన్ని మేము చూసుకునే ఆలోచనే కావాలి. ఎవరో డబ్బులు ఇస్తే సోమవారపోతలు అవడం తప్ప ఏమైనా ఉందా? 45 సంవత్సరాలు ఇప్పుడు 18,500 వేస్తున్నారు. ఆ డబ్బుల గురించి ఆలోచించి దాని గురించి ఒక 15 రోజులు 20 రోజులు ఉండేవాళ్ళు కూడా ఉన్నారు ఇంటికాడ. దానివల్ల ఏంది సోమవారపోత అవటమేగా. అది పోనీ ఆ డబ్బులైనా మన డబ్బులు కాకుండా ఉన్నాయా సార్? మనయే. ఇప్పుడు వీళ్ళు వేసినా వాళ్ళు వేసినా ఎవరు వేసినా కానీ మన డబ్బులే, ప్రజల డబ్బే. కానీ వీళ్ళ సొంత డబ్బులు ఎవరైనా పెట్టేవాళ్ళు లేరు. అవునా కదా? ఏమంటున్నా అంటే గత 5 ఏళ్లలో మంగళగిరిలో పరిశ్రమలని కానీ కొత్తగా ఏదో చాలా వచ్చినాయి. మీరు అన్నట్టుగా ఒక టాపీ మేస్త్రిగా అప్పుడు ఇసుక అందుబాటులో ఉంది, అందరూ ఇల్లు కట్టుకోగలిగారు, చేతి నిండా పని ఉంది. ఈ 5 ఏళ్లలో పరిస్థితి ఏంటి? ఈ 5 ఏళ్లలో మాకు ఏ ఉద్యోగాలు కానీ ఏమీ లేవు. ఇల్లు కట్టుకునే పొజిషన్ కూడా ఇప్పుడు 5,000 అయింది ఇసుక. లేదు లేదండి, అదే కదా చెప్తుంది. పెరిగినాయి. ఇక సామాన్యుడు బతికేది ఏంటంటే చూసి ఓటేయటమే. అది చివరిగా సార్ ఈ మంగళగిరిలో ఇప్పుడు ఇక్కడ గంజి చిరంజీవి గారు అని ఒక ఆయన్ని మార్చారు, లేకపోతే ఆర్కే గారు అయితే అసలు నేను పోటీ చేయను ఇక్కడ అన్నాడు. ఇప్పుడు లావణ్య గారు వచ్చారు, ఆవిడ గెలిచుద్దాడు. ఆవిడకి అవకాశాలు ఉన్నాయంటారా, లేదా లోకేష్ గారికి అవకాశాలు ఉన్నాయంటారా? లోకేష్ గారికి ఉన్నాయి. ఎందుకనంటే గతంలో ఓడిపోయాడు ఒక మాజీ సీఎం కొడుకు. అవునా? అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు జన్మభూమి అని అయ్యని పనికి ఆహార పథకం బియ్యం ఇవన్నీ పెట్టాడు కాబట్టి. ఇక్కడ మంగళగిరిలో ఆయన ఏం చేశాడు? లోకేష్ గారు ఓడిపోయినా కూడా ఏదో పనులు చేస్తున్నాడు అది ఇది అని అంటున్నారు. ఇక్కడైతే ఏం చేయలేదండి. అంటే ఇక్కడ ఏదో అన్నా క్యాంటీన్ అని కానీ లేకపోతే జలధార అన్నా క్యాంటీన్ అంటే నులకపేటలో ఉంది, అది మరీ చేస్తున్నాడు. వైద్య సదుపాయం కానీ వైద్య సాయం అన్నా కానీ వైద్య సాయం అంటే తాడాపల్లిలో పెట్టారు, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వెళ్ళని వాళ్ళు ఉన్నారు. అది ఓవరాల్ గా అయితే ఈసారి లొకేషన్ చూద్దామనే ఆలోచనలో ఉంది. అంతే. గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక నాయకుడిగా ఆయన గుర్తించారంటారా? నాయకుడిగా గుర్తించారు, మాజీ సీఎం కొడుకు కూడా గుర్తించారు. సార్ ఇక్కడ ఈ మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి గతంలో కూడా ఇక్కడ లోకేష్ గారు పోటీ చేశారు, ఓడిపోయినా కూడా జనాల్లో ఉన్న పరిస్థితి, జనాలకి ఏదో సేవ చేస్తా అంటున్నాడు. ఖచ్చితంగా నన్ను గెలిపించండి, మళ్ళీ మంగళగిరిని అభివృద్ధి చేసే బాధ్యత నాదే అంటున్నారు. జనాలు నమ్మే పరిస్థితి ఉందంటారా సార్? లోకేషే వస్తాయండి. లోకేషే ఎందుకంటారు అంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నారు? వాళ్ళు ఏం చేశారండి 5 ఏళ్లలో? ఆల్ రామకృష్ణారెడ్డి ఉన్నాడు. మునిపేమో ఈ జనాన్ని ఈ రైతులను పట్టుకునేమో 1450 గజాలు 1250 ప్యాకేజీ ఇచ్చారు రాజధానిలో. దాన్ని నేను 250 300 మేస్తామని చెప్పారు. ఆ వరదాన్ని అతను రాగలిగాడు ఆ రోజు ఆల్ రామకృష్ణారెడ్డి. ఇప్పుడు వాళ్ళు అసలు ఏం చేశారు 5 ఏళ్లలో? అంటే ఏమంటున్నారంటే నేను ఏదో బటన్ నొక్కాను, దాదాపు ఏదో 100 సార్లు బటన్ నొక్కాను కాబట్టి మీరు నాకు 2 బటన్లు నొక్కండి అని అడుగుతున్నాడు. తప్ప మీరన్నట్టుగా అమరావతిని అభివృద్ధి చేసింది కానీ, లేకపోతే ఏమైనా పరిశ్రమలు తెచ్చింది కానీ, లేకపోతే ఉద్యోగాలని కానీ, మంగళగిరి గతంలో ఐటీ హబ్లాగా మారే మంగళగిరిని ఈరోజు ఎక్కడ ఏమి పనులు లేని పరిస్థితి తీసుకొచ్చారు. ఇంకా నమ్ముతారంటారా? ఐటీ హబ్ మొత్తం వెళ్ళిపోయినాయండి. ఎక్కడ ఈయన చేసింది ఏమి లేదు, రాజధాని చేయలేదు, పోలవరం చేయలే, ఏది అసలు ఈ రాష్ట్రంలో ఈ ఒక రోడ్డు వేసి ఎరగడం మానవడం. నేను ఈ రోడ్డు అనేది వేసాను అందుకని నాకు ఓట్లేయండి, వాళ్ళకి ఆస్కారం వెళ్ళేది నేను బట్టలు నొక్కా అంటాడు. నువ్వు రోజు మనిషిని ఇచ్చేయాలి కానీ వాడికి పని కల్పించి వాడు ఆదాయం పెంచాలి కానీ నేను సంవత్సరానికి 15 ఏళ్ళు ఇస్తాను, మీరు సంవత్సరం తిని తిరగ బతకండి అని ఎట్లా సరిపోయింది? మరి ఈ పరిస్థితుల్లో కూడా ఇంకా అంటే ఏదో సామాజిక వర్గాల వారీగా కుల ప్రాతిపదికన ఓట్లు పడతాయి అని చెప్పి ఇప్పుడు ఒక మహిళని తీసుకొచ్చి లోకేష్ గారి మీద నిలబెట్టారు. ఇప్పుడు ఆ లావణ్య గారిని నమ్ముతారంటారా? గతంలో ఆర్కే గారు మీరు ఏదైతే అన్నారో ఆర్కే గారు చేసింది లేదు కాబట్టి ఆయన నేను నిలబడ్డా గెలవనని చెప్పి ఆయన ఏదో బీసీ ఇప్పుడు బీసీ కార్డు అంటారు, బీసీకి ఇచ్చాం మేము బీసీలను గెలిపించండి. నిజంగా బీసీల మీద అంత ఇది ఉందంటారా? అట్ట కాదండి, ఆయన బీసీ కార్డుని ఉపయోగించాను, ఏదో ఆయన ఉపయోగించాడు ఆయన అనుకుంటున్నాడు. ఇప్పుడు ఏది చేసినా ఆయనేగా, ఇప్పుడు వీళ్ళందరూ డమ్మీలేగా.
ఇప్పుడు లోకేష్ అంటే ముఖ్యమంత్రి కొడుకు, అతనికి అన్ని ఉంటాయి కాబట్టి తను నిజం వరకు తను బాగు చేస్తాడు ఒక నమ్మకం ఉంటుంది. ఇది ఉంది జనాల్లో. ఇప్పుడు ఏముంది, ఈ ఏం పోయి వాడి చెబితేనే వాడు చేసేది. సో మొత్తం మీద లోకేష్ అయితే నమ్ముతారంటారు. లోకేష్ నమ్ముతారు, ఆయన మీద బలమైన నమ్మకం ఉంది. గతంలో మీరు అన్నట్టుగా ఏదో మాజీ ముఖ్యమంత్రి బిడ్డ, లేకపోతే ఏదో ఆయన అపురూపంగా పెరిగాడు, ఈయన చేయలేడు, పాదయాత్రకు వెళ్ళలేడు, ఇన్ని మాట్లాడిన తర్వాత యువగళం పాదయాత్ర తర్వాత లోకేష్ గారు ఆయన నేను లీడర్ నేను నిరూపించుకున్నాడండి. ఇప్పుడు ఆయన వారానికి వచ్చేందుకు 5 రోజులు ఆయన పాదయాత్ర చేశాడు. ఫ్లైట్లో వెళ్ళేవాడు, సాయంత్రం హైదరాబాదు, కోర్టుకు 5 వేసి తెల్లారి మళ్ళీ వచ్చేవాడు. 2 రోజులు పోయేది. అది ఈ లోకేష్ అట్లా ఇంటికి అనేది బాగాలేదు. మొదలు పెట్టిన తర్వాత రాజమండ్రిలో చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేస్తే దానికి అప్పుడు మద్దతు కోసం దానికి వచ్చాడు, కానీ ఆ తర్వాత వచ్చాడు అసలు ఆయన. లోకేష్ గారి పట్ల ఇక్కడ మంగళగిరి ప్రజలైతే విశ్వాసంగా ఉండరు, గెలుస్తారు. సార్ అంటే ఎందుకని లోకేష్ గారు గెలుస్తారని మీరు చెప్తున్నారు? ఏంటి ఆయన బలాలు ఏంటంటారు, బలహీనతలు ఏంటంటారు, మీ అభిప్రాయం ఏంటి? ఆయన బలం ఒకటండి, నిజాయితీగా మాట్లాడటం, ఉన్నది చెప్పటం. అంతేగాని ఆయన కొన్ని విషయాల్లో పనికిరాడు. అబద్ధాలు చెప్పడంలో, జనాలను మోసాలు చేయటంలో, వాటిలో మాత్రం పనికిరాడు లోకేష్. ఎన్నికలకు ముందు వచ్చేపాటికి నేను అన్నదానం చేస్తాను, లేకపోతే నేను పండించిన కూరగాయలు అని చెప్పి ఇట్లా నటించడాలు అవేమి లేవండి. ఏది ఈయన కోడి కత్తి పెట్టి పొడిపించుకోడు, గులకరాయి పెట్టి వేపించుకోడు, బాబాయిని చంపడం, ఇటువంటి పనులు చేయడు. కాబట్టి ఆయన పనికిరాడు లోకేష్ రాజకీయాల్లో. దానిలో పనికొస్తాడు. నిజాయితీ, చెప్పిన మాట మీద నిలబడటం, అది ఓడిపోయినా కూడా జనాలకి ఏదో చేయాలని తపంతోనే తిరిగాడు మంగళగిరి నియోజకవర్గం వరకు. మంగళగిరి ప్రజలు గమనించారు. ఇవాళ కుల ప్రాతిపదిక ఓట్లు పడవండి, అది అయిపోయింది 2019. అది ఆ కులం ఈ కులాన్ని బూత్ చూపించి తను చేయాల్సిన పని తను చేశాడు. ఇప్పుడు వచ్చాడు, ఏ కులానికి న్యాయం చేయాలి ఆయన. నిజంగా బీసీలకి ఏదో న్యాయం చేసేలా అయితే బీసీలకి కొంచెం అంటే ఖచ్చితంగా గెలిచే సీట్లు ఉన్న స్థానాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వచ్చు. మరి అక్కడేమో వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చుకొని ఇక్కడ గెలుస్తుందో లేదో అన్న డౌట్ ఉన్న వాళ్ళు బీసీలకి ఇవ్వడం, బీసీ న్యాయం అంటే గెలవన సీట్లు బీసీలకి ఇవ్వటం, బీసీల మీద పెత్తనం వాళ్ళు చేయటం, రెడ్లు చేయటం. వాళ్ళు గెలిచి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, ఆల్ రామకృష్ణారెడ్డి వీళ్ళు చేయటం అనమాట. సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు చేయటం అనమాట పెత్తనం. ఇంకా బీసీని ఉపయోగం ఉంది, అది సీట్ ఇచ్చి ఓడిపోయే సీట్ కాబట్టి ఇది ఇచ్చాడు. కన్ఫామ్గా ఓడిపోయే సీట్ ఇది. నమ్మకం ఉంది. అదే నమ్మకం అంటే అదే అతను ఏది అబద్ధాలు చెప్పడం రాదు కాబట్టి నిజాయితీగా ఉంటాడు కాబట్టి మునుపు ఓడిపోయాడు ఆయన. అదే అబద్ధాలు ఆయన కూడా చెప్పినట్టయితే మునిపే గెలిచేవాడు, కానీ అతనికి జాత కాదు.